वजीर बल्दी नज़्म-ओ-नस्र के टी रामाराव ने आज कामारेड्डी का दौरा करते हुए वहां पर दही व शहरी तरक्याती प्रोग्रामों के तहत 25 करोड़ की लागत से तामीर किए जाने वाले कामों का इफ्तिताह अंजाम दिया। इस मौके पर बात करते हुए केटीआर ने वादा किया कि कामारेड्डी की तरक्की के लिए मजीद 45 करोड़ रुपए जारी किए जाएंगे। आज दिए गए 45 करोड़ की मंजूरी के सिलसिले में फौरी जियो जारी करने का भी उन्होंने तयख्खुन दिया। దమ్ముంటే కాంగ్రెస్ వాడిని బీజేపీని అడుగుతున్నా, శాతనైతే ప్రజలకు ఏం చేసామో చెప్పి ఓట్లు అడుగు. నన్ను అడిగితే ప్రతి ఒక్క వర్గానికి, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, చెప్పమంటే ప్రతి ఒక్కరి గురించి చెప్తా. 1001 గురుకుల పాఠశాలలు పెట్టింది నిజం కాదా? పోడు పటాలు ఇచ్చింది నిజం కాదా? గ్రామ పంచాయతీగా తాండాలు 46 తాండాలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చేసిన మాట నిజం కాదా? ఏ వర్గానికి ఈరోజు దళిత బంధు చాలు చేసింది నిజం కాదా? ఏ వర్గానికి ఇలా కేసీఆర్ మేలు జరగలేదు? మా నాయి బ్రాహ్మణ సోదరులకు, మా రజక సోదరులకు 200 వరకు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తున్నమాట వాస్తవం కాదా? ఏ వర్గానికి కేసీఆర్ గారి వల్ల లాభం జరగలేదు? పద్మశాలీలకు జరగలేదా? ముదిరాజులకు జరగలేదా? గౌడన్నలకు చెట్ల రకం మాఫీ చేయలేదా? ఏ వర్గానికి జరగలేదని నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఎన్నడన్నా బీడీ కార్మికులకు గతంలో పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి ఉండేనా? ఇవాళ మొట్టమొదటిసారి దేశ చరిత్రలో బీడీ కార్మికులకు, బీడీ టెకేదారులకు కూడా పెన్షన్లు ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఆయన నాకు తెలియక అడుగుతా, ఎంతుండే పెన్షన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు? 200 రూపాయలు. ఇవాళ ఎంత అయింది పెన్షన్? 2000 రూపాయలు. దివ్యాంగులకు ఆనాడు ఎంతుండే పెన్షన్? 500. ఇవాళ ఎంత అయింది? 4000 రూపాయలు. నేను అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇలా కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళా